నమస్తే. నేను మీ కాకునూరి. చాలా కాలం క్రితం ఓ సినిమా వచ్చిందండి. 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు'. బహుశా కమల్ హాసన్ అనుకుంటాను. అందులో కృష్ణుడి గెటప్‌లో ఉన్న హీరో వాకిట్లో ఉన్న ఒక గొబ్బెమ్మను తొక్కి వెక్కిరిస్తున్నట్లుగా గాల్లో ఎగురుతూ ఉన్న ఒక సీన్ ఉంది, దృశ్యం. మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం. మన పండుగలను మనమే ఇలా అవమానపరుచుకుంటున్నాం. ప్లాస్టిక్ గొబ్బెమ్మలు కూడా పెట్టబోతున్నాం. ప్లాస్టిక్ ముగ్గు కాగితాలని వాకిట్లో అంటించి ల్యాప్టాప్ తెరిచి అందులో ఆర్టిఫిషియల్ భోగి మంటలు వేసుకొని సెల్ఫీలు తీసుకుంటూ అందరికీ పంపించి మా ఇంట్లో సంక్రాంతి అని చెబుతున్నాం. ఏమిటండి ఇది? ఇదే పద్ధతి? ఇలా చేయకూడదు. భోగి మంటలు వీధి చివరలో, ఆ వీధిలో ఉండే వాళ్ళందరి మధ్య సమష్టి తత్వం కలపడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక విధానం. శనికి సంబంధించిన పుష్యమి నక్షత్ర ప్రభావం కారణంగా చంద్రుడు, శని, రవి, గురువు ఈ 4 గ్రహాల కలయిక నేపథ్యంలో దేహానికి రోగాలు రాకుండా ఉండే నిమిత్తమై ఇంటిలో మిగిలిపోయిన పనికిరాని నిరుపయోగకరమైన కట్టెలు వాటిని సేకరించి వీధి చివరలో భోగి మంటలు వేసి సూర్యోదయానికంటే పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో ఆ మంటలలో నెగళ్లలో చలి కాచుకోవడం కాదు సుమా, నీరు కాచి ఆ నీటితో స్నానం చేయాలి. నక్షత్రాల కాంతి అక్కడ ప్రతిఫలిస్తుంది. 2025 ఈ నేపథ్యంలో ఇవన్నీ కుదిరే పనులా? మీరు చెప్తారండి, మేము వింటామండి, భలేగా ఉంటాయండి అంటారేమో. కానీ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. అందరి మధ్యన ఒక సమష్టి తత్వాన్ని పెంచడం కోసమే మన పండుగలు, కానీ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. మన ప్రతి పండగ వెనక శాస్త్రీయమైనటువంటి, శాస్త్రబద్ధమైనటువంటి విజ్ఞానం ఉంది. భోగి మంటలలో చలి కాచుకునే కంటే పూర్వం శరీరం అంతా కూడా నువ్వుల నూనెతో అలదుకోవాలి. పుష్యమాసంలో శని పుష్యమి నక్షత్రానికి సంబంధించిన ఆధిపత్యం గల ఆ నక్షత్ర సమీపంలో చంద్ర సంచారం ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. పగటి కాలం తక్కువ, రాత్రి ఎక్కువ అయినందువల్ల లోన ఉన్న వేడి బయటికి వచ్చే ప్రయత్నం చేయడంతో చర్మం పగుళ్ళు తీరుతుంది. ల్యూకోడెర్మా వంటి చర్మ వ్యాధులు వస్తాయి. గజ్జి, తామర, లేక ఇంకా ఏమైనా ఆయాసం, శ్లేష్మం ఇలాంటి వ్యాధులన్నీ ప్రబలే కాలం ఇదే. సొరియాసిస్ కూడా ఇప్పుడే పెరుగుతుంది. ఇవి రాకుండా దేహమంతా నువ్వుల నూనె అల్లదుకొని ఆ కట్టెల మంట వద్ద కాచుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఇది భోగి మంటల వెనుక ఉండే అంతరార్థం. స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకొని నూతన వస్త్రాలు ధరించి పెద్దలకు నమస్కరించి బియ్యం పిండి కారంతో చేసే పదార్థాలు స్వీకరించి అలా గాలికి శరీరం తగిలే విధంగా, ఎండకి గాలి సోకే విధంగా గాలిపటాలు, వీధిలో సయ్యాటలు, హరిదాసులు, రంగవల్లికలు, ముఖ్యంగా గంగిరెద్దులు. మనం గంగిరెద్దుల్లాగా మారిపోతున్నామా? గంగిరెద్దులను పూజిస్తున్నామా? తెలుసుకుందాం. శాస్త్రబద్ధంగా సంక్రాంతిని నిర్వహించుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.